పెసలు జొన్నలతోటండి మంచి పెసరట్టు లాంటిదన్నమాట. ఏంటంటే ఒక కప్పుతో కప్పుడు పెసలు నానపెట్టుకున్నాను. అందులో ఏం చేశానంటే జొన్నలు కూడా నానపెట్టాలి, కాకపోతే ఒక గుప్పెడేనండి, ఎక్కువ వద్దు. జొన్నలు నానపెట్టేది జొన్నపిండి వేసేసాను అనమాట. అది గ్రైండ్ చేసేటప్పుడు ఒక పెద్ద స్పూన్ ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయి. అంటే మనం పెసరట్టు వేసేటప్పుడు మరీ క్రిస్పీగా రావడానికి కొంచెం బియ్యం వేస్తాం కదా, దాని బదులు జొన్నపిండి అనమాట. చూడండి, ఇలా పెనాన్ని అంటుకుని చక్కగాను ఏంటంటే తీసేటప్పుడు వీలుగా వచ్చేస్తుంది. అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ కావాల్సిన వాళ్ళు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇదేంటంటే మనం పిండి కొంచెం గట్టిగానే ఇలా రుబ్బుకుంటేనండి ఇలా పలుచుకున్నట్టుగా అనమాట చక్కగా వచ్చేస్తుంది. మరీ లూజ్గా రుబ్బుకున్నాం అనుకోండి ఇంత బాగా రాదు. ఇప్పుడు ఏంటంటే ఎంత పలచగా అయినా మనం వెడల్పుగా పరచగలం అనమాట. చాలా బాగుంది చూడండి, చాలా ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా వచ్చేస్తుంది. పెనాన్ని కూడా చక్కగా విడిచేసి వచ్చేస్తుంది అనమాట, అంటుకోవచ్చు చక్కగా. పెనానికి మాత్రం కొంచెం నూనె రాసేసి అప్పుడు వేయండి, అప్పుడు బాగా వస్తుంది అనమాట. ఎర్రగా కాలిపోతుంది, రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవడమేను. ఇందులో ఉప్మా అయినా చేసుకోవచ్చు, లేకపోతే యాసిడ్స్గా తినేసేయచ్చండి. అల్లం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. లేకపోతే కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. నేనైతే యాసిడ్స్గా తినేసాను అనమాట. జొన్నపిండి కూడా ఉండడం వల్ల ఏంటంటే మంచి హెల్తీ, పిల్లలకు కూడా బాగా పెట్టచ్చు. అసలు పెసరే మంచి హెల్తీ కదండి. ఇక కొబ్బరి చట్నీ చేశాను నేను, బాగుంది కదా. ఇలా చేసుకొని చూడండి, పెసరట్టుతోటి జొన్నపిండి కలిపి అట్టు అనమాట. బియ్యం కాకుండా ఒక్కసారి ఏంటంటే నేను చిట్టి అట్లలాగా వేస్తానమాట. అందులో దోసల పిండి కొంచెం కలుపుతాను, ఈ పెసరపిండిలోనే కొంచెం దోసల పిండి. ఎందుకంటే ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ మంచి హోటల్ ఉందండి, అక్కడ ఎప్పుడో సంగతి అనమాట, అక్కడ ఇట్లా వేశారు దోసల పిండి కలిపి.